హలో గాయ్స్, అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది. సో మేమైతే ఇదే చేసుకుంటామన్నమాట పండగ అయితే. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఫస్ట్ అయితే కామెంట్ చేసేయండి. మార్నింగే ఫుల్ హడావిడి అనమాట, ఫుల్ పనులు స్టార్ట్ అయిపోయాయి అనమాట మా ఇంట్లో అయితే. ఇంకా నేను కూడా ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదన్నమాట. ఇంకా మా వదిన వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చేసారనమాట. ఇంకా వాళ్ళే కదా మాకైతే, ఇంకా వాళ్ళు వచ్చేసారు మా ఫ్యామిలీతో. ఇంకా చిన్న పిల్లలు ఉంటారు మా వదిన పిల్లలకు, వాళ్ళకి ఆకలి ఇస్తుంది కాబట్టి ఫస్ట్ అయితే వాళ్ళకి ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట. వాళ్ళకి చేసిన తర్వాత మేమైతే ఒక్క పొద్దు ఉంటున్నాం అనమాట. వాళ్ళకి చేసి పెట్టేస్తే ఒక పని అయిపోతుంది అనమాట. వాళ్ళు తింటారు పక్కన కూర్చొని అనమాట. ఇంకా నైవేద్యం కూడా చేయాలన్నమాట. ఇంకా నేను ఫస్ట్ ఫ్రెష్ అప్ అవ్వాలి, ఇంకా తర్వాత సారీ కట్టుకోవచ్చులే, ఇంకా నైవేద్యం ఉండాలి, ఇంకా చాలా ఉందని చెప్పేసి నైట్ అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా చేస్తున్నాను ఇక్కడైతే ప్రాసెస్ అయితే. నేను పండగ రోజుతో ఒక వైబ్ ఉంటుంది కదా మన ఇంట్లో అయితే. మేము మా ఇంట్లో కూడా అంతే, మేము జరుపుకునే పండగ రోజు ఫుల్ వైబ్ ఉంటుంది అనమాట మా ఇంట్లో అయితే. వంట చేసి పక్కన పెట్టేసిన తర్వాత నేనైతే రెడీ అనమాట సింపుల్ గా. ఇంకా ఈవినింగ్ రెడీ అయ్యొచ్చులే అని చెప్పేసి సింపుల్ గా శారీ అయితే కట్టేసుకున్నాను. నేను ఒక శారీ కొనుక్కున్నాను, ఇక్కడ దేవుడి దగ్గరకి అయితే పెట్టాను అనమాట. ఫస్ట్ కొనుక్కున్నవన్నీ దేవుడి దగ్గర పెట్టాలన్నమాట. మా మామకి తెచ్చినవి, మా అత్తవి, నావి, మా ఆయనవి అన్ని పెట్టాలన్నమాట అక్కడ దేవుడి దగ్గర. అందుకని అక్కడ పెట్టేశాము. నేను వేరే శారీ అయితే కట్టుకున్నాను అనమాట. నేనైతే ఇక్కడ ఫస్ట్ అయితే పూజ చేస్తున్నాను అనమాట. నాకు అంతగా తెలియదు, కాకపోతే తెలిసినంత మా అత్త పక్కన చెప్తున్నది అనమాట ఎలా చేయాలని చెప్పి. ఇంకా చేస్తున్నాను అనమాట నేనైతే పూజ. మనం ఇంకా పుట్టింట్లో ఎలా ఉన్నా కానీ అత్త వాళ్ళ ఇంట్లో ఇంకా వాళ్ళు చెప్పినట్లే వినాలి కాబట్టి, ఇంకా వాళ్ళు హిందూస్ కాబట్టి ఇంకా వాళ్ళు చేసే పండగలే మనం చేయాలి కాబట్టి చేస్తున్నాను అనమాట నేనైతే. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత నుంచి ఫుల్ పనులే అనమాట. కల్లాపు చల్లడం, పూజలు చేయడం, అవి కట్టడం, ఇవి కట్టడం, అవి రెడీ చేసుకోవాలని చెప్పేసి పూజ కోసం. ఏమేమైనా వండుకోవాలన్నా కానీ మేము పూజ అంతా పూర్తయిన తర్వాతనే, మొత్తం అయిపోయిన తర్వాతనే మేమైతే నాన్ వెజ్ వండుకుంటాం అనమాట ఇంట్లో. ఈ రోజు కూడా అంతే, ఫుల్ ఒక 1 PM అయితే మేము వంట చేసుకుంటాం అనమాట. అంత లోపల చేయము. మోస్ట్లీ అందరూ అంతే మా ఊర్లో అయితే, అందరూ ఇలాగే చేస్తారనమాట. ఇంకా నేనైతే పూజ అయితే చేసేసాను అనమాట. ఇంకా పక్కన ఒక గుడి ఉందనమాట మా ఇంటి దగ్గర పక్కన, కొంచెం దూరంలో. మళ్ళీ అక్కడికి వెళ్ళాలన్నమాట. అక్కడ కూడా కొంచెం పూజ చేసి దండం పెట్టుకొని టెంకాయ కొట్టి రావాలన్నమాట. సో అక్కడ కూడా వెళ్ళాలి. ఇంతకీ ఈ శారీ నాకు ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఇంకా నా పూజ అంతా మొత్తం అయిపోయిందనమాట. ఇంకా లాస్ట్లో బొట్టు కూడా పెట్టేశారనమాట. నా కన్నమ్మ కింద పడింది, అందుకే నవ్వానమాట. ఇంకా మా ఆయన కూడా పూజ అయితే చేసి దండం పెట్టేసుకున్నాడు అనమాట. అండ్ నా కన్నమ్మ ఎలా రెడీ అయిందో ప్లీజ్ కామెంట్ చేసిండి. నా కన్నమ్మ కోసం సింపుల్గా అయితే సిసింద్రి మోడల్ ఒక డ్రెస్ అయితే వేశారనమాట. ఫ్రాక్స్ అసలు ఉంచుకోదు ఎండలకైతే, అందుకని చెప్పి ఫ్రాక్ తీసుకోలేదు. ఉన్నవి కొత్తవి చాలా వేయలేదనమాట. సో ఇది సింపుల్గా అండ్ క్యూట్గా ఉంది కాబట్టి వేసేసానమాట. నా కన్నమ్మ కూడా పూజ చేసేసింది అనమాట లాస్ట్లో. ఇంకా మేమైతే ఇక్కడ ఇంట్లో అయిపోయిన తర్వాత బైక్ మీద అయితే వెళ్తున్నాం అనమాట గుడి దగ్గరికి అయితే. మా ఇంటి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి గుడి అంటారు. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయామన్నమాట. ఫస్ట్ అయితే కాలు కడుక్కొని వెళ్ళిపోయాము. నిన్న పెట్టిన వీడియోలో కూలన్న వేశారు కదా, ఇక్కడే అనమాట ఈ గుడి దగ్గర నిన్న నైట్ పెట్టిన వీడియోలు అయితే. ఇంకా మా ఆయన కూడా కాలు కడేసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ కూర టెంకాయ కొట్టేసి పూజ అయితే చేసేసారనమాట. నేను చెప్పేది మర్చిపోయినా, నాకు మామిడికాయ దొరకలేదనమాట ఇక్కడైతే. నాకు వెళ్ళడానికి కూడా టైం లేదనమాట మామిడికాయ తెచ్చుకోవడానికి ఉగాది పచ్చడి కోసం. అందుకని ఉగాది పచ్చడి చేయలేదనమాట నేనైతే. ప్రతి ఇయర్ చేసేదాన్ని, ఈ ఇయర్ దొరకలేదు నాకు. నా బ్యాడ్ లక్ అనమాట. ప్రతి ఇయర్ అంటే పోయిన వర్షంలో నేనైతే యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు కాబట్టి నేనైతే పెట్టలేదు మీకైతే వీడియో చేశాను నేనైతే ఉగాది పచ్చడి. సో ఈ వర్షమే అసలు పెట్టలేదు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నాకు అన్నం అయితే ఫుల్ రెస్ట్ తీసుకుంటుంది అనమాట. నేనైతే అలసిపోయాను అనమాట. ఇంకా తినాలి. నేనైతే ఫస్ట్ నేనైతే స్వీట్ తింటున్నాను అనమాట. పాయసం లాగా చేశారనమాట, అది తింటున్నాను. సో బాగుందనమాట. సో మీరైతే ఎలా చేసుకున్నారు ఉగాది ప్లీజ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.